శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం. శ్లోకం 3. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దుర్యోధనుడు అన్నాడు, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. తన అస్త్రవిద్య గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలని వరం పొందాడు. ఆ వరం ఫలితంగానే ద్రుపదునికి దృష్టదమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి దృష్టదమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టదమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక అప్పుడు యుద్ధంలో దృష్టదమ్నుడు పాండవ పక్ష సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు. మరియు పాండవుల సేన వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా దృష్టదమ్నుడు. ఆయన ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారిని సూచిస్తూ మరింత కనికరం చూపకుండా పాండవులతో యుద్ధం చెయ్యాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు.